హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఐ హోప్ చాలా మంది అబ్బాయిలకు ఉన్న ఒక డౌట్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది అనమాట. అంటే దీనికి సంబంధించి చాలా వీడియోస్ చేసినా కూడాను పర్టికులర్గా ఈరోజు కన్ఫామ్గా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఎవరైనా ఐ థింక్ ఒక స్త్రీ మిమ్మల్ని ఫిజికల్గా సంబంధం పెట్టుకోవాలి మీతో అని అనుకుంటే ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పేస్తాను ఈ రోజుతో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఒక చిన్న డౌట్ ఏదైనా ఉన్నట్లయితే, ఎవరైనా ఒక స్త్రీ మీకు అర్థం కావట్లేదు, సో సంథింగ్ తన మనసులో ఏముంది, ఏం ఫీలింగ్ ఉంది అనేది తెలియకపోతే ఐ హోప్ ఈరోజు అయితే తెలిసిపోతుంది. నేను ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వచ్చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ సింటమ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఎక్కువగా మీతో నైట్ టైంలో మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ నైట్ కన్నా కూడాను మిడ్ నైట్ వరకు కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాల్స్. అంటే ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ బిహేవియర్ యాక్చువల్లీ డే టైం కన్నా కూడాను నైట్ టైంలో మీతో ఎక్కువగా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. కాల్స్ విషయంలో కానీ, టెక్స్ట్ విషయంలో కానీ, కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఐ థింక్ అంటే లేట్ నైట్స్ అయినా కూడాను ఎక్కువ టైం మీతో మాట్లాడుతూ అదే పనిగా, అంటే అలా మాట్లాడేటప్పుడు కూడా మీకు అర్థమైపోవాలి. ఐ థింక్ ఎలా ఉంటుందంటే కొంచెం రొమాంటిక్గా కావచ్చు, ఐ థింక్ వేరేలాగా అనమాట. సో అలా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఓపెన్ అప్ అయ్యి ఇలా మాట్లాడుతుంది ఈ టైంలో అని మీకు ఒక డౌట్ వచ్చిందా? ఐ థింక్ తను మీతో ఫిజికల్ అవ్వాలని కోరుకుంటుంది అని దాని అర్థం అనమాట. సో యాక్చువల్లీ అంటే ఎప్పుడో వన్స్ ట్వైస్ అని కాదు, రెగ్యులర్గా ఎక్కువగా సింటమ్స్ మీకు ఇలాగే కనిపిస్తున్నాయి, ఇలానే మాట్లాడుతున్నారు, అది కూడా మిడ్ నైట్ టైంలో ఎక్కువగా ఇలా మాట్లాడుతున్నారు అంటే మాత్రం మీరు ఒక క్లారిటీకి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు నడుస్తున్నప్పుడు కూడా మీ భుజాలు తడుముతూ నడుస్తారు అనమాట. అంటే టచ్ చేసుకుంటూ భుజాలు రాసుకుంటూ, సో అలా కావాలని అలా ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది అనమాట. ఎగ్జాక్ట్లీ అలా కూడా జరుగుతుందో లేదో వన్స్ మీరు చెక్ చేసుకోండి. అంటే ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు అంత సీన్ అక్కడ లేకపోయినా కూడాను కావాలని మిమ్మల్ని టచ్ చేయటం ఇలాంటివి చేస్తున్నారేమో పదే పదే. అంటే మీ మధ్య అంత క్లోజ్నెస్ లేకపోయినా కూడాను అలా బిహేవ్ చేస్తున్నారంటే మీకు అర్థమైపోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఒంటరిగా ఉంటే నిన్ను కలవటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది అనమాట. అంటే మీరు పర్సనల్గా ఉన్నప్పుడు, సింగిల్గా ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ఆ టైంలో మీతో ఎక్కువగా క్లోజ్నెస్ అవ్వాలి, కలవాలి అనే థాట్స్తో ఎక్కువగా ఉంటారనమాట. సో ఆ సింటమ్స్ కూడా మీకు ఇండైరెక్ట్గా అర్థమవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక చిన్నపాటి హెల్ప్ ఏదైనా చేసినా కూడాను వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. అంత పెద్ద హెల్ప్ కాకపోయినా కూడాను వాళ్ళు కావాలని మిమ్మల్ని పొగట్టం కావచ్చు, మిమ్మల్ని కొంచెం ఎలా అంటే అది వాళ్ళు హింట్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వరు ఎప్పుడు కూడాను. సో వాళ్ళు ఇండైరెక్ట్గా హింట్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. సో మీరు ఏదో ఒక చిన్న సహాయం చేసినా కూడాను దాన్ని ఏదో పెద్ద సహాయం చేసినట్టుగా ఫీల్ అయిపోయి మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. సో ఐ థింక్ ఒక రకంగా మిమ్మల్ని పొగడ్తలతో ముంచుతారు అనమాట. సో ఇలాంటి వాటికి కూడా మేబీ కొంతమంది అబ్బాయిలు పడిపోతారేమో, బట్ జాగ్రత్త. అంటే ఇది ఏంటి అంటే, కొంతమందికి ఇవన్నీ లవ్తో కూడా రావచ్చు కానీ, బట్ ఇక్కడ విషయం ఏమిటి అంటే వీటిల్లోనే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సో ఒక ఫీల్తో, లవ్తో చేసే ఫీల్ ఒకలా ఉంటుంది, బట్ ఫిజికల్ అవ్వాలి ఓన్లీ అనే థాట్తో చేసే పనులు ఇంకొక రకంగా ఉంటాయన్నమాట. సో ఆ డిఫరెన్స్ క్యాచ్ చేయండి ఫస్ట్ మీరు. సో వాళ్ళ స్టైల్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది అలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిలకి. సో అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక నెక్స్ట్ అలాగే నువ్వు చెప్పే సోది ఏదైనా సరే చాలా ఇంట్రెస్టింగ్గా వింటుంది అనమాట. యాక్చువల్లీ మీరు ఏమన్నా మాట్లాడండి, ఏమైనా చెప్పండి, వాళ్ళు మాత్రం అదేదో పెద్ద మీరు సీరియస్ మ్యాటర్ చెప్తున్నట్టుగా లేదా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తున్నట్లుగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఉంటారు అనమాట. సో మీరు ఏదైనా అంటే వాళ్ళకి ఎలా అంటే, వాళ్ళ దృష్టిలో ఐ థింక్ మీ దృష్టిలో వాళ్ళు పడాలి అనుకుంటున్నారు కాబట్టి, సో మీరు ఎలా బిహేవ్ చేసినా కూడాను ఆటోమేటిక్గా వాళ్ళు ఆ స్మైల్ ఇవ్వటం కానీ, ఇంకొక విషయం ఏంటంటే చిన్న చిన్న కుళ్ళు చూపులకు కూడా వాళ్ళు నవ్వటం కావచ్చు, క్లోజ్నెస్గా ఉండాలి ఎలా అయినా సరే అని చేయడం, కొన్ని పనులు మీకు ఆటోమేటిక్గా అక్కడ అర్థమైపోవాలి అనమాట. అంటే ఎలా ఉంటుంది అంటే, మీరు ఏదైనా డిస్కషన్ చేసి మాట్లాడుతున్నా కూడాను బాగా మీరు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారు, బాగా ఇష్టంగా చెప్తున్నారు అన్నట్లుగా వాళ్ళ ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారనమాట. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళు కొంచెం ఎక్స్పోజ్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో అంటే ఓవర్గా ఎక్స్పోజ్ చేయడం కావచ్చు, అలాంటివి మీకు కూడా అర్థం అవ్వాలి. ఎవరు కూడాను ఐ థింక్ అలాంటివి చెయ్యరు. మేబీ అలా ఎక్కడంటే కొంతమంది లవ్ చేసుకున్న పార్ట్నర్స్ మధ్య
వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అనేది ఓకే, కానీ బట్ ఇలా మీ మధ్య ఎలాంటి అంత క్లోజ్నెస్ కాంటాక్ట్ పెద్దగా లేకపోయినా కూడాను వన్స్ ఆర్ ట్వైస్ మీరు కలిసినా కూడాను అప్పుడే వాళ్ళు మరీ ఓవర్గా వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, కొన్ని పార్ట్స్ కనిపించే విధంగా కావాలని అలా బిహేవ్ చేస్తున్నట్లయితే వాళ్ళు కన్ఫర్మ్ మీతో ఫిజికల్ అవ్వాలని కోరుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే వీళ్ళని కనిపెట్టడానికి వీళ్ళు మీతో ఎలాంటి గొడవలు పెట్టుకోరు, అట్ ద సేమ్ టైం మీకోసం ఎలాంటి ఏడుపులు కూడా ఏడవరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అసలు మీతో ఏమాత్రం చిరాకు పరాకు కోపాలు గొడవలు ఏం పెట్టుకోవట్లేదు అండ్ మీకోసం వాళ్ళు ఏడవట్లేదు అన్నప్పుడు కూడా వాళ్ళు కొంచెం వేరే మెంటాలిటీ స్టైల్ అని చెప్పేసి తెలుసుకోవాలి అనమాట. ఎందుకంటే ఒకటే థాట్, కొంతమంది గర్ల్స్కి ఒకటే థాట్ ఉన్నప్పుడు అంటే మీతో వాళ్ళకి ఏం అవసరం ఉండదు వేరే విధంగా తీసుకుంటే, బట్ ఒకటే అవసరం మీతో జస్ట్ ఫిజికల్ అవ్వాలనే థాట్ అనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే మీతో గొడవలు పెట్టుకోవాలని అసలు ఎక్స్పెక్టేషన్స్ చెయ్యరు అనమాట, ఏ విధంగానూ గొడవలు పెట్టుకోరు. అండ్ మీరు ఏదన్నా అనినా కూడాను వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకొని ఆడవడం లాంటివి కూడా అసలు చెయ్యరు అనమాట. సో అలాంటివి కూడా ఒకసారి చూసుకోండి. నేను ఈ పాయింట్స్ చాలా కన్ఫర్మ్గా చెప్తున్నాను. మీకు ఎవరైనా అంటే మీకు రీసెంట్ డేస్లో కానీ ఎవరైనా సరే పరిచయం అయ్యేసి సో వాళ్ళు కొంచెం ఇలా బిహేవ్ చేస్తున్నారు, కొంచెం ఐ థింక్ కొంచెం రాంగ్గా అనిపిస్తుంది అంటే బట్ వన్స్ మీరు దాన్ని తెలుసుకోండి. బట్ అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఏముందనేది ఒకసారి తెలుసుకోండి. సో దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో గైస్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న వాళ్ళు వన్స్ చెక్ చేసుకోండి. టైటిల్లో ఉంటుంది, టైటిల్ క్లిక్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం మరొక స్పెషల్ వీడియోతో కలుద్దాం.